మీరు ఏపీలో ఇలాంటి బాధితులు వీళ్ళందరూ కలిసి వీళ్ళకి సంఘీభావంగా ఇంకా మిగతా యువత అందరూ కలిసి జంజీ ఉద్యమానికి వస్తారని మీరు చెప్తున్నారు. కానీ బట్ నాకున్న డౌట్ ఏంటంటే అక్కడ సినిమా ఫంక్షన్కి పాసులు ఇచ్చి వాళ్ళని లోపలికి రానివ్వకపోతే వాళ్ళు తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేసి దానికోసం ఉద్యమించేటువంటి ఉద్యమ స్పృహ అయితే అందులో అక్కడ ఉంది. కానీ ఈ సామాజిక అంశాల మీద ఇంత పెద్ద స్థాయిలో లైక్ కంపేర్ చేస్తున్నారని ఏమనుకోవద్దు. కానీ తెలంగాణలో ఉన్న యువతలాగా అక్కడ యువతలో బహుశా అంత ఉద్యమ స్పృహ ఉందని నేనైతే విశ్వసించట్లేదు. ఐఎమ్ వెరీ సారీ, ఐ మే బి రాంగ్. అంటే చాలా సార్లు మీరు చెప్పింది సైంటిఫిక్ గా ప్రూవ్ కూడా అయింది కదా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం చూసినప్పుడు తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీలో స్టూడెంట్స్ ప్రొఫెసర్స్ పోరాడుతూ ఉంటే ఆంధ్రాలో ఉన్న యూనివర్సిటీ విద్యార్థులందరూ సినిమాలు పోయారు. కాదు, నేను మొన్న ఒకటి చూసా, పాసులు ఇచ్చారంట ఒక ఏదో సినిమా ఈవెంట్కి, అది నిండిపోయిందని లోపలికి రాను. ఎంత వాళ్ళ జీవితాలకి ఏదో భయంకరమైన అన్యాయం జరిగిపోయినట్టు అసలు చాలా తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేయటం, దాన్నేమో వీళ్ళు టీవీ వాళ్ళు ఇంకా అసలు వేరే ఇష్యూస్ ఏమి లేనట్టు దాన్ని అదే పనిగా ప్రొజెక్ట్ చేయటం ఎన్ని చూస్తాం. ఇప్పుడు ఒక కమింగ్ సినిమా సార్, మన పేరు చెప్పకూడదు కానీ ఆంధ్రాలో పెంచుకోవడానికి టికెట్ రేట్లు పెంచేస్తారు సార్. అది కాదు, వీళ్ళ ఆవేశం దేని మీద అంటే వాళ్ళని లోపలికి అలవ చేయలే. ఇది చాలా అన్యాయం. ఇప్పుడు కనపడుతున్న ఈ అన్యాయం కంటే ఇలాంటి పరిస్థితుల్లో జంజీ ఉద్యమాన్ని మీరు ఎలా నిర్మిస్తారని, ఎలా వస్తుందని అనుకుంటున్నారు ఇలాంటి యువతలు? అంటే ఒక రకంగా చెప్పాలంటే వెరీ సారీ టు సే, కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు, కొంతమంది యువకులు పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు అంటారు. సో ఈ సినిమా కోసం లోపలికి రానిదని చూపించే ఆగ్రహవేశాలు ఇలాంటివి చూస్తే ఇటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే ప్రభుత్వంలో మనం ఏం చేసినా చెల్లుతుంది, మనల్ని ఎవడు ప్రశ్నించేవాడు లేడు. ఎవడైనా మాట్లాడితే దానికి రాజకీయ పార్టీకి ఏదో ఒక ముద్ర వేసేసి మన చేతిలో మీడియా ఉంది ప్రచారం చేసుకోవచ్చు అని దీంట్లో వెళ్తున్నారు. సమాజంలో ఆ చైతన్యం ఎప్పుడు వస్తుంది? ఇంతమంది బాధితులు ప్రత్యక్షంగా ఉంటే కూడా వాళ్ళకి మద్దతుగా ఎవరు వచ్చే పరిస్థితి లేదు. ఏమంటారు సార్? ఎందుకో సమాజం అంటే ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంలో నిన్నగాక మొన్న రాష్ట్ర వ్యాప్తంగా ఒక ధర్నా జరిగింది సార్. అంటే దిస్ ఓన్లీ ఐఎమ్ సైటింగ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. జరిగితే దానిలో యువజనులే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మిగతా శ్రేణులు సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారు. కారణం ఎందుకు? విద్యార్థుల్ని భయపెట్టి, యువకుల్ని భయపెట్టి, మీరు ఉద్యమాల్లోకి వస్తే మీ మీద కేసులు పెడతాం, జీవితంలో ఉద్యోగం రాదు, అదొక భయం, అదొక భయపెట్టం. సో కాబట్టి మిగతా సెక్షన్స్, మిగతా రాజకీయ పార్టీలు అంటే గతంలో నాకు తెలిసి ఇక్కడ ఉద్యమ స్వభావం కానీ లేకపోతే ఉద్యమ స్ఫూర్తి కానీ నవేడేస్ ఎందుకో టోటల్ గా మిస్ అయిపోయింది. 1970s తర్వాత నాకు తెలిసి 2020 తర్వాత జరిగినటువంటి 20 తర్వాత ఈ మధ్యకాల 70-20 మధ్యలో ఉన్నటువంటి అంశాలు కానీ లేకపోతే ఆ ఉద్యమ నేపథ్యం, స్ఫూర్తి ఇవన్నీ కూడా చెప్తున్నాను. దానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే సెల్ ఫోన్ లో మీకు వాట్సాప్ లో వచ్చేసాయో, వాట్సాప్ లో మెసేజ్ అయ్యి ఒక పెద్ద భయంకరమైన ఉద్యమం అంతే. అంతేకాదు, ఇప్పుడు అక్కడ ఏంటంటే వీ మస్ట్ సే థ్యాంక్స్ టు చైనా సంస్థ, విద్యా సంస్థలోను, తర్వాత ఈ సినిమాలు, ఇదే ప్రాతిపదికన. కొంతమంది కెరియర్ ఓరియంటేషను, కొంతమందికి ఏంటంటే సినిమాలే ప్రపంచం. ఈ రెండే తప్ప సామాజిక చైతన్యం, సామాజిక స్పృహ, అన్యాయాలకి మనం ఎదురుగా నిలబడే. మొన్న పెట్రోల్ రేట్లు పెరిగితే కూడా మనం ఎక్కడ లేదు. వీటికి తోడు విజయబాబు గారు, వీటికి తోడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే లైమ్ లైట్ పాలిటిక్స్ లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడో, యూనివర్సిటీస్ లో కానీ కాలేజెస్ లో కానీ స్టూడెంట్ ఎలక్షన్స్, స్టూడెంట్స్ లీడర్షిప్ ని చంపేశాడండి. అది 80s లోనే టీడీపీ గవర్నమెంటే బ్యాన్ చేసేసిందండి ఎలక్షన్స్. స్టూడెంట్ ఎలక్షన్స్ అనేది మనం చూసి ఆయన వెంకయ్య నాయుడు గారు వస్తే సరిపోతాయి అంతే. 80s లోనే బ్యాన్ చేశారు. వైస్ ప్రెసిడెంట్ అయిపోతారు, ఒకరేమో 2-3 సార్లు ముఖ్యమంత్రులు అయిపోతారు, ఇంక మిగతా ఎవరు రాకూడదు.